10th క్లాస్ థర్డ్ లెసన్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక్కడ పదజాలం చూద్దాము. పదజాలం అండి. దృప్తుడు, గర్విష్టి, ఖ్యాతి, కీర్తి, తల్పం, పాన్పు, కాన, అడవి, భాస్వంతుడు, సూర్యుడు, భాస్వంతుడు, సూర్యుడు. ఇక్కడ క్రింద పర్యాయ పదాలు: పండితుడు, బుధుడు, విద్వాంసుడు, భుజంగం, పాము, ఫణి, పన్నగము, కరి, ఏనుగు, గజము, పక్షి, ఖగము, పులుగు, హరి, విష్ణువు, సౌరి, నారాయణుడు. ఇక్కడ క్రింది పదాలకు నానార్థాలు: తర, భూమి, ఖరీదు, శ్రీ, లక్ష్మీదేవి, సంపద, వారి, నీరు, కురివేరు, ఏనుగును పట్టే చోటు. పదము: పాదం, అక్షరాలతో ఏర్పడే పదం, శబ్దం. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. ఇక్కడ వ్యుత్పత్తార్థాలు: భాస్కరుడు, కాంతిని కలగజేయువాడు సూర్యుడు. భుజగము, కుటిలముగా పోవునది అంటే వంకరగా పోవునది సర్పము. ఈశ్వరుడు, స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు. హస్తి, హస్తము అంటే తొండము కలిగినది ఏనుగు. ఇక్కడ ప్రకృతి వికృతులు: చంద్రుడు, చంద్రుడు, చంద్రుడు. నిత్యము, నిచ్చలు. ఇక్కడ చంద్రుడికి చంద్రుడే ఇచ్చేసాడు, కానీ చంద్రుడు అనే మీనింగ్ వస్తుందన్న వికృతి వస్తుంది. నిత్యము, నిచ్చలు, స్వామి, సామి, హంస, అంచ, గుణము, గుణము. ఈ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయమన్నాడు. నిష్ఠూరోక్తులు, నిష్ఠూర ప్లస్ ఉక్తులు, నిష్ఠూరోక్తులు, గుణసంధి. వెంకటేశ, వెంకట ప్లస్ ఈస, వెంకటేశ, గుణసంధి. అవ్వారి, ఆ ప్లస్ వారి, త్రికసంధి. మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగును ప్లస్ ఏ లేదా అగునే, ఉత్వసంధి. ధీరోత్తముడు, ధీర ప్లస్ ఉత్తముడు, గుణసంధి. ఇక్కడ కూడా పదాలను కలిపి సంధి పేరు రాయమన్నాడు. కాళికాంబ, కాళికా ప్లస్ అంబ, సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ పలుకులు, అప్పలుకులు, త్రికసంధి. దానంబు ప్లస్ చేయుట, దానంబు చేయుట, గసడదవాదేశ సంధి. ఏలోక, ఏల ప్లస్ ఓకో, ఏలకో, అత్వసంధి. ఈ క్రింది పదాలను గమనించండి అన్నాడు. వాక్ ప్లస్ మయము, వాజ్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాట్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. అప్ ప్లస్ మయము, అమ్మయము. పై వాటిలో మొదటి పదాల చివర కచట తప్పులు అంటే వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. రెండవ పదము మొదట నా గాని మా గాని ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. అలా జరిగితే దానిని అనునాసిక సంధి అంటారు. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. పై వాటిలో మొదటి పదాల చివరి కచటతపులు వర్గ ప్రథమాక్షరాలు ఉన్నాయి. రెండవ పదము మొదట నా గాని ఏమున్నాయి, మా గాని ఉన్నాయి. తర్వాత ఇలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. ఇలా జరిగితే దానిని అనునాసిక సంధి అంటారు. ఓకేనా. జగత్ ప్లస్ నివేశ, జగన్నివేశ, అనునాసిక సంధి. దిక్ ప్లస్ మండలము, దిక్మండలం, అనునాసిక సంధి. రాట్ ప్లస్ మణి, రాణ్మణి, అనునాసిక సంధి. శౌర్యలక్ష్మి, శౌర్యమణుడు లక్ష్మి. ఇక్కడ సమాసం విగ్రహవాక్యం రాయాలి. శౌర్యమణుడు లక్ష్మి రూపక సమాసము. ప్రతిదినము, దినము, దినము అవ్యయీభావ సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, చతుర్థి తత్పురుష సమాసం. సజ్జన సంగతి, సజ్జనులతో సంగతి, తృతీయ తత్పురుష సమాసం. గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ఇక్కడ అలంకారం ఇచ్చాడు చూద్దాము. వృత్యానుప్రాస అలంకారము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదంలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ: బేరిక దండ, బేరిక దాండ, దడాండ దాండ, నినదంబుల జాండము నిండా,
పై పద్యాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం వలన ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఈ క్రింది పద్యపాదం వాక్యాల్లో అలంకారాలను గుర్తించండి. అక్షర జ్ఞానం లేని నిరక్షరకుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. ఇందులో క్ష అనే అక్షరము ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి ఇది వృత్యానుప్రాసే అవుతుంది. 2, 3 కూడా ఇవన్నీ వృత్యానుప్రాసలే అవుతాయంటే లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఇందులో కూడా క్ష అనే పదము ఎక్కువ రిపీట్ అవుతూ ఉంది. తర్వాత దృష్టాంత అలంకారము. పెరుగును ఎంత చిలికినా వెన్ననే వస్తుంది, అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ 2 వాక్యాల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారం అవుతుంది. ఇక్కడ తేటగీతి పద్యం యొక్క లక్షణాలు ఇచ్చాడు. తేటగీతి ఉపజాతికి చెందిన పద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలో మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎత్తి లేని చోట ప్రాస ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం అనేది లేదు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, పాఠాంత పద్యం అని చెప్పేసి. ఆ పద్యం రాసింది గెడ్డాపు సత్యం గారు రాశారు. దాని యొక్క భావము అదే అరిగడు కాలం ఎవరికి నాపగాని పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి భావం ఏంటి అంటే, కదిలిపోతున్న కాలాన్ని ఆపడం ఎవరి తరమో కాదు, అలాగే ముందు వెళ్ళిపోయిన కాలాన్ని మళ్ళీ అందుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. దేవుడు ఎలా జరగాలని నిర్ణయిస్తే అలాగే జరుగుతుందని పెద్దలు అంటారు. మానవ ప్రయత్నం ద్వారా తోడ్పాటు అందించడమే దైవం అని కొందరు అంటారు అని కవి కాలం విలువను తెలియచెప్పారు. కాలాన్ని అనుసరించి జరిగే పరిణామాలను, వాటిని మనుషులు స్వీకరించే విధానాల్లో ఉండే వైరుధ్యాన్ని కూడా వెల్లడించారు. సూక్తి ఏంటి? పద్యం ద్వారా సత్యానికి సన్మార్గానికి మించిన మతం లేదు అని గాంధీ గారు చెప్పారు.